నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో ప్రజానాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేలు గాని, పార్లమెంట్ సభ్యులు గాని, ఎమ్మెల్సీలు గాని ఎన్నికవుతూ ఉంటారు. మరి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు ప్రజల ఆదరాభిమానాలు పొందాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి. అప్పుడే ప్రజలు మళ్ళా రెండోసారి పట్టం కట్టే విధంగా కూడా అవకాశం కల్పిస్తారు. మరి ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయాలు రకరకాలుగా కథం తొక్కుతున్నాయి. మరి ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు గారు, అంటే జనసేన ఎమ్మెల్యే అయిన మరి సిర్రి బాలరాజు గారు ఈ రోజు పుట్టినరోజు. సహజంగా ఎమ్మెల్యే పుట్టినరోజు రాష్ట్రంలో ఎక్కడైనా ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ప్రజా నాయకుడు పుట్టినరోజు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు, రాజకీయ నాయకులు, ఆత్మీయులు, శ్రేయభిలాషులందరూ కూడా స్వచ్ఛందంగానే వెళ్లి ఆ ఎమ్మెల్యేకు లేకపోతే ఆ నియోజకవర్గ నాయకుడికు బర్త్డే శుభాకాంక్షలు చెప్తారు. కానీ ఒక వినూత్నంగా లేదంటే ఒక కొత్తతనంగా ఉంది ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే సిర్రి బాలరాజు గారి బర్త్డే సందర్భంగా మరి ఆ నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, 3 మండలాలకు సంబంధించిన ఎంపీడీఓలు క్రింది స్థాయి సచివాలయ సిబ్బందికి, గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందికి హుకుం జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మీరంతా కూడా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు అనేది ఎమ్మెల్యే సొంత గ్రామం. అది అక్కడ ఉదయం 9 గంటలకే సచివాలయ సిబ్బంది, ఉద్యోగస్తులు అందరూ కూడా తప్పనిసరిగా 9 గంటలకు రావాలని చెప్పి హుకుం జారీ చేశారు. మరి ఈవేళ వర్కింగ్ డే, మరి డ్యూటీకి వెళ్తే అటెండెన్స్ వేయాలి, డ్యూటీకి వెళ్ళిన తర్వాత అటెండెన్స్ వేసిన తర్వాత డ్యూటీలో నిమగ్నం అవ్వాలి. మరి డ్యూటీలో ఉండి మరొక ప్రజాప్రతినిధి బర్త్డేకి ఎంప్లాయీస్ ని, ఆ గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల్ని, సిబ్బందిని అందరూ కూడా 9 గంటలకల్లా పోలవరం ఎమ్మెల్యే సొంత గ్రామం బర్రింకలపాడు గ్రామంలో అటెండ్ అవ్వాలని చెప్పి చెప్పడం అంటే మరి అధికారులు తన విధులని అనుసరిస్తున్నారా? ప్రజాప్రతినిధులకి శాల్యూట్ కొడుతున్నారా? ప్రజాప్రతినిధుల మాట వినాలి, కానీ మరి విధులు ఎగనామం పెట్టి, విధులు పక్కన పెట్టి ప్రభుత్వం ఏమైతే నిర్దేశించిందో మరి ఆ విధులకు దూరంగా ఉండి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే బర్త్డేకి వచ్చి విషెస్ చెప్పాలి, 9 గంటలకు అక్కడ ఉండాలని చెప్పంటే మరి ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఉద్యోగస్తులు సెలవు పెట్టి వెళ్లాలా, విధి నిర్వహణలో సంతకాలు పెట్టి గైరు హాజరయ్యి పోలవరం ఎమ్మెల్యే బర్త్డేకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలా? మరి మండల స్థాయిలో ఉన్న ఎంపీడీఓలు ఎందుకు ఇంత బరి తెగించి హుకుం జారీ చేస్తున్నారు? మరి అధికారులు, ప్రజలు కష్టపడి అనేక రకాల పన్నులు, కోట్ల రూపాయలు ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారు. అధికారులు ప్రభుత్వ సర్వెంట్లుగా ప్రజలకు సేవలు అందించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వ అధికారులకి ప్రజల నుండి వచ్చిన పన్నుల ద్వారా జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి, ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాధ్యతను మరిచి ఒక ఎమ్మెల్యే బర్త్డేకి పంచాయతీరాజ్ సంబంధించిన, గ్రామ స్థాయి సంబంధించిన సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా విధులు పక్కన పెట్టి ఎమ్మెల్యే ఇంటికి రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఏ మేరకు అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ మేరకు మరి అధికారులు అంటే ఎండిఓ స్థాయి అధికారులు అంటే బాధ్యత గల అధికారులు, వారి ఆ మండలాన్ని మొత్తానికి వాళ్లే కీలకమైన వ్యక్తులు. మరి అధికారులే పక్కదారి పట్టే విధంగా మరి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తే మరి ఈ వ్యవస్థల్ని, ఈ చట్టాలని గౌరవించేది ఎవరు, పాటించేది ఎవరు? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంపీడీఓలకి లేదా? ఒక ఎమ్మెల్యే బర్త్డే అంటే సమయం ఉన్నప్పుడు వీలు చూసుకుని ఏదో టైంలో వెళ్లి మళ్ళా ఉద్యోగస్తులు విధులకు ఇబ్బంది లేకుండా వెళ్లి డ్యూటీ చేసుకోవాలా? ఎమ్మెల్యేని గౌరవంగా వెళ్లి అభినందించి డ్యూటీకి ముందు వెళ్లి అభినందించి రావాలా? కానీ డ్యూటీలు పక్కన పెట్టి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పోలవరం ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు చెప్పని చెప్పి ఎంపీడీఓలు సాక్షాత్ ఆదేశాలు ఇస్తున్నారంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది? అధికారుల వ్యవస్థ తన యొక్క బాధ్యతలను పక్కన పెట్టి ఒక రాజకీయమైన నాయకుల సేవలో కొనసాగాలని చెప్పి మరి రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అధికారులు కూడా ఈ విధంగా ప్రయత్నిస్తే ఈ సమాజాన్ని, వ్యవస్థను కాపాడేది ఎవరు? చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది? అధికారుల తీరు ఈ విధంగా ఉంటే ఈ వ్యవస్థను బాగు చేయడం సాధ్యపడుతుందా? లేదంటే ప్రజానాయకులు కనుసన్నలోనే అధికారులు పనిచేసి చట్టాలని చుట్టాలుగా చేసుకుని వారి ఇష్టం వచ్చినట్టు చేసుకునే పరిస్థితి వస్తే మరి ఈ వ్యవస్థలో గాడిని పెట్టాల్సిన పాలకులు మరి మౌనంగా ఉంటారా? లేదా ఇలాంటి ఎంటీఓల పైన ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పంచాయతీరాజ్, మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఎంపీడీఓలు, మరి గ్రామ స్థాయిలో సచివాలయానికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ మరి ఈ విధంగా విధుల్ని పక్కన పెట్టి పోలవరం ఎమ్మెల్యే బర్త్డేకి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న
పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ అధికారులపైన చర్యలు తీసుకుంటారు, ఇది కరెక్టా కాదా? మరి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి చాలా విధంగా చట్టాలను గౌరవించాలి, చట్టాలను అమలు చేయాలని చెప్తున్నారు. మరి పోలవరం నియోజకవర్గంలో పోలవరం ఎమ్మెల్యే బర్త్డేకి మరి కొంతమంది ఎంపీడీఓలు సచివాలయ ఉద్యోగస్తుల్ని విధులకు డుమ్మా కొట్టి ఎమ్మెల్యేకి బర్త్డే శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లాలని ఆదేశించినప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.